హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ గులాబ్ జామ్. చూడండి ఎంత బాగుందో, చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటట్టు మంచి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. రండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఎంత బాగున్నాయో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుందో, నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటట్టు. ఎన్ని తింటామో మనకే తెలియదు ఫ్రెండ్స్, అంత బాగుంటాయి. చూడండి ఎంత బాగా స్మూత్గా ఎంత బాగా వచ్చిందో. రండి ఇప్పుడైతే మీకు ఎలా చేయాలనో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ముందుగా 2 ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. 2 తీసుకున్నాను అనమాట. దీనికి వచ్చేసి ఒక ప్యాకెట్కి వచ్చేసి 900 గ్రామ్ షుగర్ వేసింది. దీనికి 2 ప్యాకెట్లకు గాను నేను 1 గ్లాసు నిండా అయితే పాలు తీసుకున్నాను. పాలతో గనక కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇవి పచ్చి పాలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ ప్యాకెట్ని కట్ చేసుకొని వేసుకుందాం. కట్ చేసేసాను, వేసేద్దాం అంతా. 2 ప్యాకెట్లు వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మనం పాలు వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఎక్కువ మెత్తగా కూడా కలుపుకోకూడదు. చూసుకొని కొద్దిగా ఫ్రెండ్స్, కొద్దిగా పాలు వేసుకుంటూ గట్టిగా కలుపుకుందాము. ఎక్కువ ప్రెజర్ చేసి కలపకూడదు పిండిని. ఎక్కువగా ప్రెజర్ చేసి గట్టిగా కలుపుకుంటే మనకు గులాబ్ జామ్ చాలా గట్టిగా వస్తుంది. తగిలినట్టుగా ఇలా కలుపుకోవాలి. చూడండి నేను ఎక్కువ పూరి పిండిలా కలపటం లేదు, ఇలా వేళ్ళతోనే కలుపుకుంటున్నాను. ఇలా ఒకసారి పోసుకోకుండా పాలు కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. మనం గట్టిగా కలుపుకుంటే మనకి గులాబ్ జామ్ కూడా గట్టిగా వస్తుంది. అందుకే గట్టిగా కలుపుకోకూడదు. వేళ్ళతోనే ఇలా తిప్పుకుంటూ ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇంకొద్దిగా వేసుకుందాము. నాకు ఎక్కువ పాలు కూడా పట్టలేదు, ఇంకా అయితే మిగిలాయి. అంతా ఇలాగే కలుపుకోవాలి. చూడండి ఇలా గట్టిపడింది కదా. అయినా కూడా మనం ఇలా గట్టిగా ఇలా చపాతీ పూరి పిండిలా కలుపుకోకూడదు. ఇలా రౌండ్గా ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషర్ చేయకుండా వేలుతో ఇలా అనుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. చూడండి స్పాంజ్ లాగా ఎంత బాగుందో, ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననిద్దాం. మూత పెట్టేసేద్దాం. ఈ లోపల మనం షుగర్ అయితే పాకం పట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడైతే నేను ఇలాంటివి ఒక వేడాలపాటి డేక్షా పెట్టుకున్నాను. ఇట్లాంటిది అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే 2 ప్యాకెట్లు అయితే 1.5 కేజీ షుగర్ వేసాను. ఒక ప్యాకెట్కి వచ్చేసి 900 గ్రాములు షుగర్ వేసింది. నేనైతే 1.5 కేజీ వేసాను. ఇప్పుడు వాటర్ కూడా 2 వేసుకుందాం. వాటర్ కూడా వేసుకుందాము. ఇంకా కొద్దిగా వేసుకొని దీని నిండా షుగర్ వేసాను. దీంతో ఇంకా కొద్దిగా వాటర్ వేద్దాం. 1.5 అయితే వేసాను. ఇప్పుడు మనం బాగా మరగనిద్దాం. ఇంకా అయితే ఇప్పుడే మరుగుతుంది షుగరు. మనకేమి ఎక్కువ పాకం అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, కొద్దిగా జిగురుగా వస్తే సరిపోతుంది. ఇంకా బాగా మరగనిద్దాం. చూడండి ఇప్పుడే మరుగుతుంది. షుగర్ అంతా బాగా కరిగిపోయి చూడండి బాగా ఇలా పాకం అయితే మరుగుతూ ఉంది. కొద్దిగా స్టిక్కీగా రావాలి మనకి. అప్పటి వరకు ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఈ లోపల మనం ఇందులో యాలక్కల పొడి 1 స్పూను, ఇది వచ్చేసి
సోంపు వచ్చేసి కొద్దిగా ఇలా దంచుకున్నాను అనమాట. ఈ సోంపు వల్ల మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేసి చూడండి ఒకసారి. సోంపు వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది బాగా ఇలా మరిగేటప్పుడు ఇందులో మనం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం. ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుందాం చాలా కొద్దిగా. ఎందుకంటే మనకి తెల్లగా లేకుండా చూడడానికి కొంచెం కలరు చాలా బాగుంటుంది. అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చూడండి కలర్ బాగుంటుంది మనకి. బాగా అయితే ఇంకా ఒక 5 మినిట్స్ అలా మరగనిద్దాం. కొద్దిగా స్టిక్కీ రావాలన్నమాట. ఇప్పుడు ఇంకోసారి చూద్దాము. ఇప్పుడైతే మనం దింపేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇలా అనుకుంటే మనకి స్టిక్కీగా తెలిసిపోతుంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేసేసి ఈ షుగర్ పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడైతే ఆపేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఆపేసేస్తున్నాను. ఆపేసేసి మూత పెట్టేసేసి ఇప్పుడైతే మనం గులాబ్ జామున్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత తెచ్చొద్దాం. మనము పిండిని ఇంకోసారి ఇలా కొద్దిగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలుపుకొని మనకు నచ్చిన సైజులో బాల్ లాగా చేసుకోవాలి. ఎక్కువ ప్రెజర్ చేయకూడదు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. క్రాక్ లేకుండా చేసుకోవాలి. విధంగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. క్రాక్ ఉంటే విరిగిపోతాయి. క్రాక్ లేకుండా కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి అయితే చేసి వేసుకుందాము. చాలా బాగా వస్తాయి. అన్ని విధంగా చేసుకోవాలి. అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి అయితే చేసి వేసుకుందాం. చూడండి అన్నీ అయితే విధంగా బాల్ లాగా చేసేసాను. క్రాక్ లేకుండా ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడు మనకు ఫ్రై చేసినప్పుడు పగలకుండా వస్తాయి. చూడండి అన్నీ అయితే ఇలా చేసేసాను. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో కనుక ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అంత బాగా వేడవనిద్దాం. నెయ్యి అంతా బాగా కరిగే వరకు వేడైన తర్వాత ఎక్కువ అయితే వేడి అవ్వకూడదు. లైట్గా ఆయిల్ వేడవ్వాలి. లైట్గా అయితే వేడవనిద్దాం. నెయ్యి కూడా కరిగిపోయింది. కొద్దిగా లైట్గా అయితే వేడవ్వింది. ఇప్పుడైతే మనం ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాము. చూడండి నెమ్మదిగా ఇలా బబుల్స్ రావాలి. మనం ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కానీ వేస్తే పైన అయితే ఫ్రై అయిపోతాయి, లోపలైతే పచ్చిగా ఉండిపోతాయి ఫ్రెండ్స్. అందుకనే కొద్దిగా లైట్గా వేడిగా ఉండేటప్పుడు వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకి ఎన్ని పడతాయి అన్నీ ఇంతలోకి కదపకూడదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం. చూడండి నెమ్మదిగా కొద్దిగా కాలిన తర్వాత ఇంకా కొద్దిగా పెద్దవి అవుతాయి ఇవి. చూడండి చూడండి నెమ్మదిగా పైకి వస్తున్నాయి కదా. అప్పుడు మనం నెమ్మదిగా ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా కాలే వరకు తిప్పుకోవాలి. చూడండి ఎంత పెద్దవి అయ్యాయో. మంచి కలర్ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మంటని మీడియంలో పెట్టుకోవాలి.
హైలో అయితే అసలు పెట్టకూడదు. చూడండి నెమ్మదిగా కలర్ కూడా చేంజ్ అయ్యింది కదా. ఇంకా మనకి కలర్ బాగా రావాలి. చూడండి మంచి కలర్ కూడా వచ్చేసింది. ఒక్కటి కూడా చూడండి క్రాక్ లేకుండా ఎంత బాగా వస్తున్నాయో. ఈ విధంగా కలుపుకోవాలి. ఎప్పుడైనా అలా చేసుకుంటేనే బాగుంటుంది. వాటర్తో నేను అస్సలు వేయలేదు ఫ్రెండ్స్, పాలతోనే కలుపుకున్నాను. చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి. ఇంకా మనకి షుగర్ పాకలు వేయంగానే ఇంకొద్దిగా పెద్ద పెద్దవి అవుతాయి. చూడండి కలర్ వస్తే సరిపోతుంది. మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎన్నో ప్లేట్లోకి తీసుకుందాం. నెయ్యి వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. ప్లేట్లోకి అయితే అన్నీ తీసేసుకుంటున్నాను. చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రై చేసుకున్నట్టే మనం ఈ షుగర్ పాకంలో వేసేసుకోవాలి. ఇంకా మనం ఏం చేయకూడదు ఫ్రెండ్స్, షుగర్ పాకాన్ని అవే పీల్ చేసుకుంటాయి. మూత పెట్టేసేసి ఇంకా కొరవి కూడా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఇంకా ఇవి కూడా అన్నీ ఇలాగే వేసుకోవాలి. మంట అయితే సిమ్లోనే ఉంచాను. కొద్దిగా వేసుకొని అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని అన్నీ షుగర్ పాకంలో వేసుకోవాలి. ఇవి కూడా ఇలాగే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కూడా ఫ్రై అయ్యేకుంది పైకి వచ్చేస్తున్నాయి. మంటని మీడియంలోనే పెట్టుకుని ఇవి కూడా సేమ్ అదే కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇవి కూడా సేమ్ ఇలాగే తీసుకొని షుగర్ పాకంలో వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అన్నీ ఇలాగే చేసుకొని వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. పాకంలో వేసేద్దాం. చూడండి అన్నీ అయితే కాల్ చేశాను. నేను వేసిన షుగరు 2 ప్యాకెట్ల పిండి కరెక్ట్గా సరిపోయింది. 2 ప్యాకెట్ల పిండికి 1.5 కేజీ వేసాను కదా. చూడండి ఎంత బాగుందో. చాలా జ్యూసీగా చాలా మెత్తగా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. అంతే, ఇంకా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని తినేసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.